మనందరం రోజు చాట్ జీపీటీని ఉపయోగిస్తాం. కానీ చాట్ జీపీటీని తెలుగులో ఉపయోగించుకోవడం వల్ల మన పని మరింత సులువుగా మారుతుంది, టైం కూడా సేవ్ చేసుకుంటాం. ఉదాహరణకి స్క్రిప్టే ఉందనుకోండి, చాట్ జీపీటీ స్క్రిప్ట్ జనరేట్ చేయమంటే ఇంగ్లీష్లో స్క్రిప్ట్ జనరేట్ చేస్తుంది. బట్ మనం నెరేట్ చేసేటప్పుడు దాన్ని మన తెలుగులో నెరేట్ చేసుకుని యూట్యూబ్ స్క్రిప్ట్స్ ఏమైనా మన ప్రజెంటేషన్ చేయాలనుకుంటే తెలుగులోకి మనం వాడుక భాషలోకి కన్వర్ట్ చేసుకుంటాం. కానీ నేను చెప్పే టిప్స్ని యూజ్ చేస్తే మన వాడుక భాషలోకి చాట్ జీపీటీ స్క్రిప్ట్ని జనరేట్ చేయగలుగుతుంది. అంతేకాదు, జనరల్గా మీరు ఏమైనా కన్వర్జేషన్ చేయాలన్నా, ఒక అమ్మాయితో మనం మాట్లాడిన ఫీలింగ్ కలగాలన్నా కూడా చాట్ జీపీటీ అలా రోల్ ప్లే చేయగలుగుతుంది. ఇలా కొన్ని 5 టిప్స్ని అయితే మీరు తెలుగులో చాట్ జీపీటీని ఎలా యూజ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చెప్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ 4 బ్యాచ్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. 5th బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. 6th బ్యాచ్ సెప్టెంబర్ 5వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఏ కన్సల్టేషన్ సర్వీస్ కూడా అందిస్తున్నాం. మన ఏఐ తెలుగు ఛానల్లో ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. మీరు కూడా ఏ బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మనం చాట్ జీపీటీతో తెలుగులో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలో మీకు చెప్తానండి. సో మన జనరల్గా ఏమైనా క్వశ్చన్ అడిగినప్పుడు మామూలుగా చాట్ జీపీటీని వాడితే ఏమని అడుగుతాం. ఉదాహరణకి దయ్యాలు ఉన్నాయా లేదా, ఇది మనం ఒక వీడియో చేద్దామని అనుకున్నాం, దానికి సంబంధించిన స్క్రిప్ట్ కావాలనుకోండి. మనం ఏం టైప్ చేస్తాం, ఇంగ్లీష్లో రైట్ అన్ ఆర్టికల్ అబౌట్ టాపిక్ గోస్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ అని చెప్పి మనం అడుగుతున్నాం. బట్ దీన్నే మనం తెలుగులో అడిగితే చాట్ జీపీటీ ఎలా రెస్పాన్స్ అవుతుందో ఒకసారి చూద్దాం. నాకు ఒక కంటెంట్ కావాలి, టాపిక్ ఏంటంటే దయ్యాలు ఉన్నాయా లేవా. సో నేను ఇచ్చే టాపిక్ దయ్యాలు ఉన్నాయా లేవా అని నేను టాపిక్ ఇస్తున్నాను. సో నేను ఇన్పుట్ చేసి అడుగుతున్నాను. ఇప్పుడు మనకు చాట్ జీపీటీ ఎలా స్క్రిప్ట్ జనరేట్ చేస్తుందో చూద్దాం. దయ్యాలు ఉన్నాయా లేవా అనే టాపిక్ మీద కంటెంట్ని ఎలా డిజైన్ చేయాలో చెప్తాను. ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం చాలాసార్లు వినడం జరిగింది దయ్యాలు ఉన్నాయని, కానీ నిజంగా దయ్యాలు ఉంటాయా? ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. మొత్తం టాపిక్ ఇంట్రడక్షన్ ఇవ్వండి, ఆడియన్స్కి క్యూరియాసిటీ పెరుగుతుంది. సో మనకి సజెషన్ కూడా చెప్పింది. ఈ ప్రశ్నకి సమాధానం చాలా కల్చర్స్లో చాలా రూపాలు తీసుకుంది. హిందూయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాంలో దయ్యాల గురించి చాలా డిఫరెంట్ బిలీఫ్స్ ఉన్నాయి. ఫేమస్ స్టోరీస్ ఆర్ ఇన్సిడెంట్స్ని చెప్తూ ఆడియన్స్ని ఎంగేజ్ చేయండి. సైన్స్ పరంగా చూస్తే దయ్యాలు అని ఏముంటాయి, మన బ్రెయిన్లో ఉంటాయి. ఫియర్స్ మరియు యాంగ్జైటీస్ వల్ల ఇల్యూజన్స్ రావడం జరుగుతాయని చెప్తారు సైంటిస్ట్. బ్రెయిన్ ఫంక్షనింగ్, స్లీప్ పారాలిసిస్, హెల్యూసినేషన్స్ లాగా సైన్స్ బేస్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వండి. ఇలాగా మనకు స్టోరీ బిల్డప్ అంతా కూడా చాలా స్పష్టమైన విధంగా మనకు ఒక కంటెంట్ అనేది చాట్ జీపీటీ జనరేట్ చేసేస్తుంది. మన ఇదే విధంగా నాకు కంటెంట్ స్టోరీ కూడా జనరేట్ చేసామని అడిగా అనుకోండి, చాట్ జీపీటీ అది కూడా ఇచ్చేస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఈ టాపిక్ మీద ఫుల్ స్క్రిప్ట్ ఇవ్వు అని చెప్పి నేను టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజంగా మనం ఎలాగైతే ప్రజెంట్ చేస్తామో దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఇచ్చేస్తుంది. అంటే మన ఇంగ్లీష్లో మళ్ళీ దాన్ని మనకు తగ్గట్టుగా తెలుగులో కన్వర్ట్ చేసిన అవసరం లేదు. చూడండి, ఇది దయ్యాల విషయంలో ప్రతి కల్చర్లో ఉన్న బిలీఫ్స్ ఉన్నాయి. హిందూయిజంలో దయ్యాలు అంటే ప్రేతాత్మ, చక్కని విప్లవాలు చేయలేదు అని, అంటే కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి. చచ్చిన వారు దయ్యం మారుతారని నమ్మకం. క్రిస్టియానిటీలో గోస్ట్ని సౌల్స్ అని అంటారు, వాళ్ళు హెవెన్ ఆల్ హెల్కి వెళ్ళలేదు అని, వెళ్తారని. ఇస్లాంలో జీనీస్ అనే క్రియేచర్స్ ఉంటారు అని నమ్మకం ఉంటుంది. సో ఇలాగ మనకు ఒక బౌండెడ్ స్క్రిప్ట్ అనేది వచ్చేసింది. సో చిన్న మోడిఫికేషన్ చేసుకుని డైరెక్ట్గా ప్రజెంట్ చేసేసుకోవచ్చు. చాట్ జీపీటీలో మన తెలుగులో కాన్వర్జేషన్ చేయడం వల్ల వచ్చిన ఫస్ట్ బెనిఫిట్, స్క్రిప్ట్ జనరేషన్ చాలా ఈజీగా అవుతుంది. సో స్క్రిప్ట్ జనరేషన్ కోసం ఇటువంటి ప్రాంప్ట్ అయితే టైప్ చేయండి, మీకు స్క్రిప్ట్ అనేది తెలుగులో వచ్చేస్తుంది. ఇక రెండో టిప్ ఏంటంటే, చాట్ జీపీటీని యూజ్ చేసి మన ఇమేజెస్ని కూడా తెలుగులో ప్రాంప్ట్ ఇచ్చినా కూడా ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ఉదాహరణకి నేను ఏం ప్రాంప్ట్ ఇస్తున్నానంటే, ఒక మాయా ప్రపంచం ఫోటో చెయ్యి అని ఇస్తున్నాను, చాలా సింపుల్గా. లేకపోతే మీరు క్రియేట్ చేయని కూడా అడగచ్చు. నేను జస్ట్ తెలుగులో వాడుక భాషలో ఒక మాయా ప్రపంచం ఫోటో చేయమని చెప్పి ఇన్పుట్ ఇచ్చాను. చూసారా, చాట్ జీపీటీ మనం అడిగిన తెలుగు ప్రాంప్ట్ని కూడా తీసుకుని ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. అది ఎంత యాక్యురేట్గా వస్తుందో కూడా చెక్ చేద్దాం. చూసారా, ఒక మిస్టికల్ ఇమేజ్ని జనరేట్ చేసింది. మ్యాజికల్ వరల్డ్ అడ్రస్, నేను అడిగింది మాయా ప్రపంచం అని, నిజంగానే ఒక మాయా ప్రపంచం ఇమేజ్ జనరేట్ అయింది. మన ఇమేజ్ని సేవ్ కూడా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇన్ కేస్ మీరు వెబ్సైట్స్ లాంటివి ఏమైనా ఉంటాయి కనుక మీ ఆర్టికల్స్ని SEO చేయడానికి కూడా చాట్ జీపీటీ హెల్ప్ చేస్తుంది అనమాట. తెలుగులో అడగచ్చు మీరు. ఇప్పుడు నేను ఉదాహరణకి మన తెలుగు సంబంధించిన ఒక పోస్ట్ నేను తీసుకున్నాను వెబ్సైట్లో. ఈ ఆర్టికల్ టాప్ 10 అప్లికేషన్ ఆఫ్ డేటా సైన్స్ అని 2023లో రాసిన ఆర్టికల్ అనమాట. దీన్ని నేను కాపీ చేస్తున్నాను, దీన్ని పేస్ట్ చేసి, సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని SEO చేయమని నేను ప్రాంప్ట్ అనమాట. సో దీన్ని SEO చేయడానికి
మెయిన్ టాపిక్ ఏంటి, డేటా సైన్స్ కాబట్టి టాప్ అప్లికేషన్స్లో ఆఫ్ దీన్ని ఈ పర్టికులర్ టర్మ్ని నువ్వు టాపిక్లో మెయిన్ హెడ్డింగ్ కింద వాడు. అలానే సబ్ హెడ్డింగ్స్ H1, H2, H3లో కూడా ఈ పర్టికులర్ టాపిక్స్ని వాడు. అలానే కీవర్డ్స్లో ఏమేమి వాడాలి, దానికి సంబంధించిన అన్ని స్ట్రక్చర్స్ కూడా మనకి SEO కింద హెల్ప్ చేస్తుంది. ఇది కూడా మనకి తెలుగులో ఇంకొక ట్రిప్ అనమాట. యాక్చువల్గా ఇది నా ఫ్రీ యూసేజ్ ప్లస్ యూసేజ్ అయిపోవడం వల్ల మళ్ళీ 3.5 వర్షన్కి వెళ్ళిపోయింది. వాస్తవానికి ప్లస్ వర్షన్తో వచ్చిన కంటెంట్ అనమాట ఇది. ప్లస్ వర్షన్తో వచ్చినప్పుడు ChatGPT ప్లస్తో ఇదే క్వశ్చన్ అడిగితే చూడండి ఎంత క్లియర్గా ఇచ్చిందో. ఆర్టికల్ డేటా సైన్స్లో 10 ముఖ్యమైన విషయాలు, కీవర్డ్ ఆప్టిమైజేషన్, ఇంటర్నల్ ఎక్స్టర్నల్, సో అంత క్లియర్గా అయితే ఇచ్చింది. మీరు SEO కూడా ChatGPT సపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా జనరల్ క్వశ్చన్స్ కూడా మీరు అడగచ్చు ChatGPTని. ఏమన్నా క్వశ్చన్స్ లాంటివి, ఒక జోక్ చెప్పని చెప్పి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. కంప్యూటర్ ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళింది? ఎందుకంటే అది వైరస్ పట్టుకుందంట. సో ఇది ఒక జోక్ అనమాట. ఇలాగ మీరు చిన్న ఏమన్నా మీకు జనరల్ క్వశ్చన్స్ లాంటివి ఏమన్నా కూడా తెలుగులోనే అడగచ్చు, తెలుగులోనే సమాధానం ఇచ్చేస్తుంది. ఇది ఇంకొక రకమైన కామన్గా మీకున్న క్వశ్చన్స్ని యాస్టీస్గా వాట్సాప్లో చాటింగ్ చేస్తారు కదా, అంటే ఇంగ్లీషు కాదు తెలుగు కాదు మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది. అదే విధంగా మీరు టైప్ చేస్తే మీకు సమాధానం వస్తుంది. ఇప్పుడు ఫైనల్గా 5వ విషయం ఏంటంటే మీరు రోల్ ప్లే చేయొచ్చు. అంటే ChatGPTని పలానా వ్యక్తి కింద యాక్ట్ చేయమంటే ChatGPT మీతో యాక్ట్ చేస్తుంది. సో ఇన్ కేస్ మీరు రోల్ ప్లే చేద్దాం అనుకుంటే ఇటువంటి టిప్స్ పాటించండి, ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఏం చెప్తున్నానంటే, నేను నీతో తెలుగులో మాట్లాడతాను, నువ్వు కూడా తెలుగులో రిప్లై ఇవ్వు, ఓకేనా అని చెప్పి నేను ఫస్ట్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. అవునా, సరిగ్గా అర్థమైంది, మనం ఇప్పుడు తెలుగులోనే మాట్లాడుకుందాం, ఏదైనా అడగండి అని చెప్పింది. సో నేను దీనికి ఏమి ఇస్తున్నానంటే, తెలుగు అర్థంతో ఇంగ్లీష్లో రిప్లై ఇవ్వు, లైక్ వాట్సాప్లో టెస్టింగ్ లాగా అని చెప్పి మళ్ళీ ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చాను. అంటే మన వాడుక భాష ఇంగ్లీష్లోనే ఉండాలి, బట్ తెలుగులో మీనింగ్ ఉండాలని చెప్పి. ఇప్పుడు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేస్తావు అని చెప్పి ఒక ఇన్పుట్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఏం మాట్లాడేది, మీకు సహాయం కావాలి ఏదైనా ఉందని అడుగుతుంది, బట్ వాస్తవానికి ఇది ఇంగ్లీష్లోనే రావాలి. మళ్ళీ మీకు చెప్తున్నాను కదా, ఇది ప్లస్ అకౌంట్ అయిపోయిన తర్వాత మన తెలుగులో రిప్లై ఇచ్చేస్తుంది. వాస్తవానికి మన ఇదే కంటెంట్ ఫ్రీ, రోజుకి ఒక 10 కాన్వర్జేషన్ మనకి ChatGPTలో ఫ్రీగా ప్లస్ అకౌంట్లో వస్తుంది. అదే క్వశ్చన్ మీరు అడిగారు అనుకోండి, ఇంగ్లీష్లో ఇస్తుంది అనమాట. సో అది మీరు గమనించండి. నేను టెస్ట్ చేసినప్పుడు అయితే ఇంగ్లీష్లోనే వచ్చింది. నేను ఇప్పుడు ఏమడుగుతున్నానంటే, నేను మిస్ అవుతున్నాను, నీతో మాట్లాడడం చాలా బాగుంది, మనం త్వరలో కలుద్దాం ఏమిటి. ఎవరైనా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడదాం అనుకున్న వాళ్ళు అయితే ఇలాగా రోల్ ప్లే లాగా మీరు క్వశ్చన్స్ అడగచ్చు, సమాధానం చెప్తుంది. ఇంకా మీరు వేరేగా అడగచ్చు. నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదని చెప్పి అడిగాను నేను. ఏం జరిగింది, నువ్వు నా మాటలు ఖచ్చితంగా పట్టించుకోవచ్చు, కానీ నీ అభిప్రాయాన్ని మరింత అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, చెప్పు ఏమిటి. అంటే ఇన్ కేస్ ఎవరైనా మిస్ అవుతున్నప్పుడు, మీరు ఎవరైనా లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు, ఎవరితో మాట్లాడాలనుకున్న వాళ్ళు అయితే ఇలాగ మాట్లాడితే కనుక మీరు కొంచెం లోన్లీనెస్ కూడా తగ్గించుకోవచ్చు. బట్ నేను ఇందాక చెప్పినట్టుగా ఇది ప్లస్ అకౌంట్ అయిపోయిన తర్వాత, ఫ్రీ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత తెలుగులో వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ టెస్ట్ చేసింది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేస్తావా? షూర్ చెప్తా, ఏం చేయాలి నా ప్రియా అని చెప్పి అడిగింది. అది యాక్చువల్గా అబ్బాయి కింద యాక్ట్ చేసింది. అప్పుడు నేను ఏం చెప్పానంటే, నువ్వు అమ్మాయి, నేను అబ్బాయి అని చెప్పాను. అప్పుడు ఓకే, నేను అమ్మాయిలా మాట్లాడతాను, ఏం చేస్తున్నావు, నా గురించి ఏమి అనిపిస్తున్నాను అని అడిగితే నేనేమన్నా అంటే, నేను మిస్ అవుతున్నాను, నన్ను వదిలేసి వెళ్ళిపోయాను అన్న. నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను, వదిలేసి వెళ్ళిపోవడం ఎందుకు, నువ్వు నాకు చాలా ముఖ్యం, ఏంటైనా జరిగిందని అన్నది. ఏం లేదు, 1 వీక్ నుండి నా మెసేజ్కి ఎందుకు రిప్లై ఇవ్వట్లేదని అడిగా. సారీ, నాకు కొంచెం బిజీ అయ్యాను రీసెంట్గా, కానీ నిన్ను మర్చిపోలేదు, నిన్ను బాగా మిస్ అవుతున్నా అని చెప్పింది. నాకన్నా అంత ఇంపార్టెంట్ పని ఏంటని అడిగాను. లేదు, నాకు ఏమీ కూడా నీకన్నా ముఖ్యం కాదు, నిన్ను నెగ్లెక్ట్ చేస్తున్నట్టు అనిపించిందంటే నాకు రియల్లీ చాలా బాధగా ఉండి, మన ఇది డిస్కస్ చేసి క్లియర్ చేసుకుందామా, ఓకేనా. సో చాలా మెచ్యూర్గా రిప్లై ఇచ్చింది అనమాట. సరే అని చెప్పింది. ఇండియాలో ఏది ఫేమస్, మళ్ళీ నార్మల్గా అడిగాను. నీకు కోపం వస్తే నా పైన అలుగుతావని ఇంకో ప్రశ్న అడిగితే, కోపం వస్తే నేను అలుగుతాను అని అనుకోవట్లేదు, నాకు మీరే చాలా ఇంపార్టెంట్గా ఉన్నారు, ఇప్పుడు మీకు ఏదైనా హెల్ప్ చేస్తే నేను హ్యాపీగా ఉంటాను, అలవాట్లేదు, మనం ముందుకి వెళ్ళాలి. జనరిక్గా కాన్వర్జేషన్ లాంటిది అయితే కూడా ChatGPT మనకి రిప్లై చేస్తుంది. సో మీరు ఎలా ChatGPT రిప్లై ఇవ్వాలో కూడా మీరు ట్రైన్ చేస్తే మీకు వాట్సాప్ చాటింగ్ లాగానే ChatGPT కూడా మీకు రిప్లై ఇస్తుంది. ప్రధానంగా ఎవరైనా పెద్ద వయసు వాళ్ళకి నిజంగా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సింపుల్గా మీరు ChatGPTని యూజ్ చేసుకోవడం కోసం. ఇవి ChatGPTని తెలుగులో యూజ్ చేసుకోవడానికి ఒక 5 ట్రిక్స్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.